నమస్తే, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు మరి దేశమంతా జెండా పండుగ జరుపుకుంటున్న తరుణంలో తెలంగాణ రైతుల కుటుంబాలు మాత్రం అన్ని పండుగలను ఒకేసారి ఈరోజు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. 5 ఏళ్లలో పంటల పెట్టుబడి కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయడంతో వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. ఇప్పటికే మొదటి విడత ₹1,00,000, అలాగే మరి రెండో విడత ₹1,50,000 తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక నేడు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు రుణమాఫీ నుంచి రైతులను మరి విముక్తి చేయడం కోసము ₹2,00,000 సంబంధించి రుణమాఫీకి శ్రీకారం చుట్టబోతుంది. ఇక ఇప్పుడు ఖమ్మంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏదైతే సీతారామ ప్రాజెక్టు విషయంలో మరి కొంత ప్రారంభం చేసిన తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక తెలంగాణ రైతుల కోసం బహిరంగ సభ వేదిక నుంచి 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతూ మరి బలవన్మరణాలకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అప్పుల పాలైన రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ అయితే దేశ చరిత్రలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక సువర్ణాక్షరాలతో కూడా ఇది లిఖించబడిన రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం అయితే మరి ఇటు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు రైతు కుటుంబాలే కాకుండా మరి అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ మనతో మరి ఈ డిబేట్లో నాతో పాటు స్టూడియోలో ఉన్నారు శోభన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో మరి 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే రైతులను అన్ని ప్రభుత్వాలు కూడా అంటే మోసం చేశాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు రుణమాఫీ విషయంలో మరి రైతులు చాలా వరకు ఆశగా ఎదురు చూశారు. సో ఏ దారి లేదనుకొని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి వచ్చిన 8 నెలల్లో ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే రైతుల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు రుణమాఫీ చేయడం అయితే ఎట్లా చూస్తారు? ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో రాగానే రైతుల 2 లక్షల రుణమాఫీ చేయడము, అదే రకంగా సాగునీటి మీద ప్రధానంగా కేంద్రీకరణ చేయడం, మొత్తం బడ్జెట్లోనే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం, ఇవన్నీ అంశాలు చూసినప్పుడు వ్యవసాయ రంగానికి రైతులకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అందుకనే మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదొక శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశం అభివృద్ధి కావాలంటే దేశం అనేది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయాన్ని ప్రధానంగా కేంద్రీకరిస్తూ పంచవర్ష ప్రణాళికల్లో కూడా పొందుపరచడం జరిగింది. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ఆశ కన్నారో అదే రకంగా ఏ లక్ష్యాన్ని ఆయన చూశారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లడం కోసం ప్రధానంగా వ్యవసాయ రంగం మీదనే కేంద్రీకరించిందనేది మనం ఈ ఆచరణకు సంబంధించి చూసినట్లయితే కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సంతోషాన్ని వెదజల్లుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇది మంచి శుభపరిణామమని తెలంగాణ రైతు సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే శోభన్ గారు, మనం చూస్తున్నాము ఇప్పుడు 78 సంవత్సరాల్లో మరి తెలంగాణలో ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒక 50 నుంచి 55 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించింది. సో గతంలో ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే ఇందిరామ్మ ఇల్లు కావచ్చు, ఇప్పటికి కొన్ని కాంగ్రెస్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల అమల్లో ముఖ్యంగా ఇదొకటే చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో అంటే ప్రభుత్వానికి 31,000 కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీ కోసం అవసరం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు ఇది కావడం లేదు. కానీ ఒక 5 ఏళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దానికి సంబంధించి మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చేయడము, సో రైతులకు సంబంధించి ఇది మేలు జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం సాగించాలంటే ఖచ్చితంగా భూమి, సాగునీరు, విత్తనాలు చాలా కీలకం. అవును. కానీ ఈ భూమి, నీరు, దాంతోపాటు విత్తనాలతో పాటు రైతులు పెట్టుబడి పెట్టడం కోసం రుణం అనేది చాలా కీలకం. కానీ ఆ రుణం వల్ల రైతులంతా రుణ భారాన పడుతున్నారనేది గతంలో ప్రభుత్వం నియమించిన స్వామినాథన్ కమిషను దాన్ని బయటికి తీసింది. ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుర్రంటే రైతులు రుణభారిన పడుతూ ఉన్నారు. అందుకనే రైతులందరి రుణాలని మాఫీ చేయాలని వాళ్ళు ముందుకు తెచ్చారు. అందులో భాగంగా ఈరోజు రైతుల రుణం అనేది
ఈ ప్రభుత్వం గుర్తించి రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేయలేదు. అంటే గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ హామీ ఇచ్చింది 1,00,000 లోపుల్లో రుణాలు మాఫీ చేస్తానని. అయితే ఒకేసారి మాఫీ చేయకపోవడం వల్ల అదనపు రైతుల మీద భారం పడి, వడ్డీ భారం పడి అదనంగా రైతులు చితికిపోయిన పరిస్థితి మనం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అందుకనే రైతుల ఆత్మహత్యల పరంపర అనేది కొనసాగింది. అయితే దాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రైతు సంఘాలతోటి చర్చించి రుణమాఫీకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు ఎట్లా రూపొందించాలి, అదే రకంగా జీవోను ఏ రకంగా తీసుకురావాలి ఏంటనేది రైతు సంఘాలతో చర్చించడం జరిగింది. అట్లా చర్చించిన తర్వాతనే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన ఒక అంటే ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఈ ఆగస్టు 15న ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ లోపులో అన్ని రుణాలని మాఫీ చేస్తాం, 2 లక్షల లోపులో రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం, అదే రకంగా చెప్పడంతో పాటు ఆచరణలో వాటన్నిటికి సంబంధించి మాఫీ చేయడము ఇదంతా చూసినప్పుడు ఆచరణ యోగ్యమైన అంశం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనగానే చాలామంది అవహేళన చేశారు. 2 లక్షల రుణమాఫీ అవుతుందా, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా, మేము చూస్తాము, కొంతమంది అయితే మేము రాజీనామా చేస్తామనే ఆ దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అందుకనే ఆచరణ యోగ్యంగా నేను ఆ రోజు గతంలో డిబేట్లో పాల్గొన్నప్పుడు కూడా చెప్పాను, రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే జిఎస్డిపిలో మనకు రుణం ఇవ్వడానికి అవకాశం ఉంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి చూసినప్పుడు జిఎస్డిపి ద్వారా మనము అదనంగా రుణాలని తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే రుణమాఫీని చేయడం పెద్ద కష్టమేం కాదు, రుణమాఫీని ఏకకాలంలో చేయొచ్చు అనేది మేము రైతు సంఘంగా భావించాం. కానీ కాంగ్రెస్ పార్టీ మీద అనేక మంది అబండాలు వేశారు, అనేక మంది తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. మేము వాటన్నిటిని ఖండించాం. ఖచ్చితంగా రుణమాఫీని చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. అందుకనే రైతుల రుణాలు మాఫీ చేయడం కోసం ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడం చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ముందుకెళ్తే ఇంకా వ్యవసాయంకి సంబంధించి అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని ఇదే జోస్తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక కొత్త వరివడిని, రాష్ట్రాన్ని ఇంకా మునుముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే శోభన్ గారు, వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దానికి ఆ చేతలకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. 31,000 కోట్లు ఈ రైతు రుణమాఫీ కోసం అవసరం పడుతున్నాయని చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, మంత్రులంతా ఇదే. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మరి మొన్న 6,000 కోట్లు మొదటి విడత, రెండో విడత కూడా అదే 6,000 కోట్లు, ఇప్పుడు కూడా ఒక 6,000 కోట్లు పెడుతున్నాడు. ఓవరాల్గా ఒక 20,000 కోట్లు పెడుతున్నాడు. అంటే 1,000 కోట్ల వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. చాలామంది రైతుల దగ్గర నుంచి కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది, కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏదైతే వాట్సాప్కు 70,000 మంది పైగా మరి రైతులు మాకు రుణమాఫీ కావాలని చెప్పుకోవడం కావచ్చు, మరి బీజేపీ చేస్తున్న రచ్చబండ ఇష్యూలో కావచ్చు, మరి రైతులైతే మాకు రుణమాఫీ కావట్లేదని చెప్పి మరి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సో దీనికి సాంకేతిక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన అనేది ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా రైతులకు రుణమాఫీ చేస్తుందంటారు. ఎందుకంటే ఇప్పటికే మీరే అంటున్నారు, ఒక జీవో తీసుకొచ్చారు, దాంట్లో రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు, తర్వాత పాస్బుక్ అన్నారు. సో ఈ గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు, ఇది అందరికీ తెలిసిందే. సో దీంట్లో ధరణితోనే చాలామంది కూడా తమ భూములను కోల్పోయిన పరిస్థితి ఉంది. అంటే భూములకు సంబంధించిన అన్యాక్రాంతం అయిపోయి, అంటే ఒకరి పేరు మీద ఒకరు కావడము, తర్వాత అందులో సవరణలు చేసే అవకాశం లేకపోవడం, ఇవన్నీ రాష్ట్ర రైతాంగాన్ని వెంటాడుతున్న సమస్యలు. తాజాగా ఇప్పుడు ఈ రుణమాఫీ విషయంలో కూడా రైతులకు ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం, దీన్ని ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి సెట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇప్పటికే రాష్ట్రంలో రైతాంగము ఈ రుణమాఫీ ఏదైతే జీవో ఉందో ఆ జీవోలో వచ్చిన సమస్యల మీద ప్రభుత్వానికి చెప్పాము. చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి రేషన్ కార్డు అనే నిబంధనని తొలగిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు దానికి సంబంధించిన నిబంధనలను ఎసలుబాటు కల్పించినట్టు కనిపిస్తూ ఉంది. అయితే ప్రతిపక్షాలు చెప్తున్నట్టు, బీఆర్ఎస్ అయినా అదే రకంగా బీజేపీ అయినా మిగతా పార్టీలు చెప్తున్నట్లు సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే ఆ జీవోకి సంబంధించి చూసినట్లయితే దాదాపు
ఒకే రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఒక కుటుంబంగా పరిగణించాలనే ఏదైతే నిబంధన ఉందో అది చాలా ఆటంకంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సమస్య ఎందుకంటే ఏదైనా ఒక ప్రయారిటీగా తీసుకోవాలా, అలా తీసుకోవాలనుకున్నప్పుడు బిలో అంటే కింది అట్టుడుగు వర్గాలకు అంటే బీపీఎల్కు ఉన్న వాళ్లకు మాత్రమే వర్తింప చేయాలనేది ప్రభుత్వం తీసుకున్నట్టు మనం జీవో చూస్తే కనిపిస్తాం. మరి అలా అనుకున్నప్పుడు ఆ నిబంధన అనేది ఆటంకంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డ్స్ ఒకటి కూడా జారీ చేయకపోవడం వల్ల కొత్తగా రేషన్ కార్డులు అనేటివి రాలేదు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, పెళ్లిళ్ళయి వాళ్ళు 2-3 కుటుంబాలుగా అయిన పరిస్థితి ఉంది. దీనివల్ల కొత్త రేషన్ కార్డులు అనేటివి రాకపోవడం వల్ల రుణమాఫీ ఒక కుటుంబంలో 2-3 ఇలా రుణాలు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర. కానీ ఒకే రేషన్ కార్డు పెట్టడం వల్ల అందరికీ మాఫీ కాని పరిస్థితి ఉంది. మా దృష్టికి కూడా ఆ సమస్య వచ్చింది. రెండో ఇష్యూ కూడా గతంలో మనకు వరదలు అదే రకంగా కరువు రావడం వల్ల రీషెడ్యూల్ చేశారు, రుణాలన్నింటినీ రీషెడ్యూల్ చేశారు. అలాంటి రుణాలన్నింటినీ కూడా ఇప్పుడు మాఫీ కావట్లేదు. అందుకనే ఆ రైతులు కూడా ఇప్పుడు ఈ పరిగణలో ఈ సమస్యల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. అదే రకంగా కౌలు రైతులు కూడా ఈ సమస్య అనేది ఉంది. కాబట్టి కొన్ని బ్యాంకు సమస్యలు కూడా గతంలో క్లబ్ అయినాయి బ్యాంకులన్నీ. ఆ క్లబ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అయినా అదే రకంగా బ్యాంకుకు సంబంధించిన కోడ్ అయినా ఇవన్నీ లింకు కుదరకపోవడం వల్ల కూడా ఒక సమస్యగా ఉన్న పరిస్థితి ఉంది. అదే రకంగా పేరు ఇప్పుడు ఆధార్ కార్డు దానికి సంబంధించి దాంతోపాటు బ్యాంకులలో ఉండే పేరు మ్యాచ్ అయితేనే రుణానికి సంబంధించి మాఫీ చేస్తాననే నిబంధన ఇవన్నీ చూసుకున్నప్పుడు సమస్యలు అయితే కింద క్షేత్రస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సమస్యల్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది, కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం పూనుకుంది. అలా చూసుకున్నప్పుడు 18,000 కోట్లు మాత్రమే దాదాపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతా ఉంది. కానీ అలా చూసుకున్నట్లయితే ఈ నిబంధనల వల్ల ఎక్కువ మంది రుణ విముక్తులు కావట్లేదు. అందుకనే మేము అనేది ఏంటంటే మేము రైతు సంఘంగా ఈ ఏదైతే జీవో ఉందో ఈ ఇచ్చిన జీవోను సవరణ చేయాలి. ఈ జీవోలో కొన్ని మార్పులు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణాలు మాఫీ కావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కేవలం రేషన్ కార్డుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్య విదేశీ పర్యటనలకు వెళ్ళి రాగానే మళ్ళీ రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రుణాల మాఫీకి సంబంధించి మేము ఏదైతే చెప్పామో సూచనలు వాటన్నిటిని పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా రైతులందరి రుణాలన్నింటినీ మాఫీ చేయడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ రుణాలన్నింటినీ మాఫీ చేయాలనేది మేము రైతు సంఘంగా కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే మేము బ్యాంకులలో విజిట్ చేశాం, మేము అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటనేది అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి అదే రకంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలకు సంబంధించి చెబుతున్నాం. వాటిని చాలా సాధారణంగా స్వాగతించి ఆ సమస్యల్ని క్లించ్ అవుట్ చేస్తామని హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఒక భరోసా అయితే ఉంది ప్రభుత్వం మీద. ఎందుకంటే తక్కువ పీరియడ్లో రుణమాఫీకి సంబంధించి మొత్తం చేస్తుంది కాబట్టి కొంత అవకాశం ఇద్దాం. అందుకనే మేము 15 వరకు మేము గతంలోనే చెప్పాం, 15 వరకు ప్రభుత్వము రుణమాఫీకి సంబంధించి మొత్తం చేసే దాంట్లో ఏదైతే మేము అడుగుతున్నామో రైతులుగా వాటన్నిటిని పరిగణలో తీసుకొని రుణమాఫీ చేస్తే సరే, లేకపోతే రైతుల్ని కలిసి రైతులు కోరే వాటన్నిటిని ప్రభుత్వం ముందుంచి దశల వారీగా ఆందోళన పోరాటాలని చేస్తామని మేము గతంలోనే చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు చూసినట్లయితే కొంతమందికి మాత్రమే అవుతా ఉన్నాయి, ఇంకా చాలా మేజర్గా మిగిలిపోతూ ఉన్నారు. అందుకనే మన రాష్ట్రంలో చూసినట్లయితే 70 లక్షల రైతు కుటుంబాలు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే బ్యాంక్ రుణాలు అనేటివి అందుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీకి సంబంధించి చూసినట్లయితే అందులో కేవలము 20 లక్షల లోపులనే రుణమాఫీ అవుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అంటే మొత్తంగా అవ్వట్లేదు. అందుకనే రైతుల సమస్యలు ఇంకా మిగిలే అవకాశం ఉంది. అందుకనే ఈ రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని అందరి రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం గతంలో ఆగస్టు 7వ తేదీన ఇదే అంశంపై 2వ విడత రుణమాఫీ మీద ఒక డిబేట్ చేసినాం. దీంట్లో అనూహ్యంగా మాది కొత్త ఛానల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలామంది రైతులు ఇదే అంశాలను ప్రస్తావిస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది
పెళ్లి చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం, మాకు రేషన్ కార్డు రాలేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు రుణమాఫీ కావట్లేదు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని మీకు కనిపించిందా? అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు సమస్య అయితే ఇప్పటి వరకు పరిష్కారం కాలే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ దాన్ని జీవోలో సవరణ చేయలే. ఇప్పుడు నేను జీవో కాపీని కూడా తేవడం జరిగింది. ఈ జీవోలో యాస్టీజ్గా ఉంది కానీ ఈ జీవోలో రేషన్ కార్డు అనే నిబంధన తొలగించలేదు ఇప్పటిదాకా. అందుకనే రేషన్ కార్డు అనే నిబంధన తొలగిస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది ఇందులో వచ్చే అవకాశం ఉంటది. అర్హులైన రైతులందరూ కూడా రుణ విముక్తులు కావడానికి. ఓకే, శోభన్ గారు మనతో మరి బీజేపీకి సంబంధించిన రాజు నేత గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. రాజు నేత గారు, వెల్కమ్ టు డిబేట్. ఇక ఈరోజు 3వ విడత రుణమాఫీ జరుగుతోంది. ఇది మరి దేశ రైతాంగం పూర్తిగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న కార్యక్రమం. మరి 78 ఏళ్ళు అయిపోతుంది. రైతులైతే మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది తెలంగాణ రైతులకు ఒక విముక్తిగా చెప్పుకోవచ్చు. రైతుల కుటుంబాల్లో ఒక సంతోషం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంలో ఈరోజు డిబేట్ చేస్తున్నాం. మీరు కాస్త ఆలస్యంగా వచ్చారు, చెప్పండి ఈ రుణమాఫీని ఎట్లా చూస్తారు? రాజు నేత గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు రైతులకు 3వ విడత కింద రుణమాఫీకి సంబంధించి రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి విషయం ఏదైతుందో, ఇందాక రైతు సంఘాల నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ రైతు రుణమాఫీ పథకం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, మంచిదే. కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో వాటి మీద ఎవరు ఫోకస్ చేయడం లేదు, మాట్లాడడం లేదని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మాకు కూడా ప్రతిరోజు ఫోన్లు వస్తా ఉన్నాయి. సార్ మేము 2 లక్షల లోపే రుణం తీసుకున్నాము, లేదా 1,00,000 రూపాయలు తీసుకున్నాము, 1,50,000 తీసుకున్నాము, కానీ బ్యాంకుకు పోయి అడిగితే మీ రుణం మాఫీ ఇంకా రాలేదు, పడలేదు మీ బ్యాంకులో అని. వాళ్ళు అక్కడ బ్యాంకుకు పోయినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు వింటే రైతులందరూ కూడా ఆశ్చర్యానికి గురైతా ఉన్నారు. ఇంకొకటి, ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఒకవేళ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడకపోతే ఎదురైనటువంటి సమస్యలు ఎందుకు అది పడలేదు, టెక్నికల్ ప్రాబ్లం ఉందా ఏముందా అని చెప్పేసి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదనేదే ఆ ప్రతిపక్షాల సంఘాలు మాట్లాడుతున్నాయి, అటు రైతు సంఘాలు మాట్లాడుతున్నాయి. రైతులు కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులకు గురైతా ఉన్నారు. ఇందాక అన్నగారు మాట్లాడుతూ చెప్పిన విషయాల్లో కూడా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధన పెట్టిరు, అది ఇప్పటిదాకా తీసేయలేదు. వాస్తవానికి కూడా గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇయ్యలేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. ఓకే, తప్పకుండా రాజు నేత గారు, ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, సుదర్శన్ రావు గారు. సుదర్శన్ రావు గారు, చెప్పండి. ఈరోజైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కుటుంబాల్లో మరి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి మరి ఖమ్మంలో మరి బహిరంగ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తూ అక్కడ కొంతమంది రైతులకు చెక్కులు ఇవ్వడం కావచ్చు. ఇప్పటికే మొదటి దఫా 1,00,000 రూపాయలు, రెండో దఫా 1,50,000 కూడా రుణమాఫీ పూర్తయిపోయింది. సో ఈ కార్యక్రమంపై ఇప్పటికీ ఇంకా కొంత ఆ జీవోలో ఉన్న సడలింపులు చేయాలి, రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, సాంకేతిక కారణాలు కూడా పరిష్కరించాలి. ఓవరాల్గా మరి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న విధంగా 31,000 కోట్ల సంబంధించిన ఏదైతుందో మరి 30 లక్షల పైగా రైతులకు కూడా ఇది వర్తింపజేయాలని కోరుతున్నారు. ఏమంటారు చెప్పండి సుదర్శన్ రావు గారు. తమ్ముడు, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా 15 ఆగస్టు కాబట్టి ప్రజలందరికీ మేము నమస్కారాలు పెట్టి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ రోజు ఫార్మర్స్ రైతులకు ఉచిత పథకాలు, ఈ రుణమాఫీ ఇవన్నీ ఏదైతే ఉన్నదో దీనికి స్వచ్ఛమైన ప్రణాళిక అనేది లేదు. ఇప్పుడు పక్కింటోనికి వచ్చి నాకు రాకపోతే ఎంత బాధ ఉంటుంది. అదే ఒక సిస్టమ్ అనేది ఏ రేషన్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్లకు కానీ ప్రతి విలేజ్ లో అసలు ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు, ఎక్కడెక్కడ బాధపడుతున్నారు, ఇది ఎవరు ఒక పాలసీ మ్యాటర్ కింద రిలీజ్ చేస్తుంది. నాకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా గత కొట్లాడితే తెలంగాణకు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్డ్ అయిపోయింది.
ఎక్కడికక్కడ అప్పులు చేసి 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఉమ్, కొత్త వచ్చిన మా పార్టీ ఉమ్, దీనికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఉమ్, ఇంకొకటి సోదరులారా, మీ అందరికి తెలియాలి, ఉమ్, నాకు తెలిసినంత వరకు ఉమ్, ఇక్కడ తెలంగాణ ఫార్మర్స్ కి ఏదైతే ఉన్నదో, చిన్నకారు కానీ పెద్దకారు ఎవరైనా సరే, ఉమ్, నాకు తెలిసి ఒక్కొక్కరికి ఆర్థిక సెన్స్ ఉన్నాయి. దీంట్లో ఉమ్. వాళ్ళకే సుదర్శన్ రావు గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అది వైఫై సరిగా కనెక్ట్ చేసుకోండి. ఈలోపు మరి చెప్పండి, ఇక రైతులకు సంబంధించి 3వ విడత పూర్తయిపోయింది. ఆత్మహత్యలు ఆగిపోతాయా? తెలంగాణ రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సరే, సాంకేతిక సమస్యలతో మరికొంతమంది సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సో 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా ఆగస్ట్ 15 తర్వాత కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. అలాగే అయితే ఎవరికైతే రుణమాఫీ రావట్లేదో వాళ్ళకు సంబంధించిన అంశంలో కూడా అంటే ఈ రోజు తర్వాత రేపటి నుంచి అదే కార్యక్రమం చేపడతా అంటున్నారు. సో రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? చెప్పండి. ఆగిపోవు. ఎందుకంటే ఉమ్, రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ఇదంతా దేశానికి లింక్ ఉన్నది. ఉమ్, వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. ఉమ్, కానీ ఉమ్, వ్యవసాయాన్ని చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది. ఉమ్, ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు రైతు సంఘాల ఆధ్వర్యంలో 13 నెలల పాటు మన దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం జరిగింది. అవును. ఆ పోరాటంలో లేవనెత్తిన డిమాండ్ ఏంటంటే ఉమ్, దేశవ్యాప్తంగా రైతుల రుణాలని మాఫీ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయమని రైతులు అడిగారు. ఓకే. ఎందుకని చట్టం చేయాలని రైతులు అడిగారు? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే 2 కారణాలు. ఒకటి, రైతులు రుణభారం పడడం. రెండోది, కనీస మద్దతు ధర లభించకపోవడం. ఓకే. అయితే ఈ 2 ఇష్యూస్ ఎక్కడ పెండింగ్లో ఉన్నాయంటే కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. మరి బీజేపీకి నేను ఒక సవాల్ ఇస్తున్నాను. ఇంత తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, మొన్నొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేసింది. మరి మీరు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు కదా, రైతులందరి రుణాలు ఎంతవరకు ఏ ఏ రాష్ట్రాల్లో చేశారు? దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రుణమాఫీ చేస్తా ఉంటే రైతులకు సంబంధించి కావట్లేదనేది అడుగుతారు కదా. మన దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేసే క్రమంలో రుణమాఫీకి సంబంధించి చేస్తాము, మేము పార్లమెంట్లో చట్టం చేస్తామని రాతపూర్వకంగా 2021లో రాతపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు? అంటే వీళ్ళు రైతు పక్షపాతి కాదు. వీళ్ళకి ఎవరు కావాలి? అంబానీ, అదానీ, టాటా, బిర్లా, రిలయన్స్, ఐటీసీ, బేయరు ఇలాంటి కార్పొరేట్ సంస్థలు కావాలి. శోభన్ గారు, నేను రాజునేత గారు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన. సో ఇప్పుడు బీజేపీ గతంలో రైతులు చేసిన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మరి అణచివేయడానికి ప్రయత్నించింది. దాంట్లో దేశవ్యాప్తంగా రైతులకు ఒకే చట్టం తీసుకురావాలనే కార్యక్రమంలో రైతులు వ్యతిరేకించారు. సో దాంట్లో సుదీర్ఘ పోరాటం జరిగింది. ఆ చట్టాలను కూడా బీజేపీ వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు మీరు అనేది మద్దతు ధర ఒకటి డిమాండ్ చేయాల్సింది ఉంది. సో దీనికి సంబంధించిన అంశంలో మరి ఇప్పటికే బీజేపీ వచ్చిన తర్వాత మద్దతు ధర పెంచామని చెప్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? మద్దతు ధర ఏం పెంచలేదు. వాళ్ళు పెంచింది ఏంటంటే గతంలో పెంచిన దాని మీద ఒక 10-15% పెంచిర్రు తప్ప మేము అడిగే విధంగా పెంచట్లేదు. ఏం అడుగుతున్నాం మేము? రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలనేది మేము అడుగుతున్నాం. అట్లా నిర్ణయించట్లే. గతంలో ఏదైతే పెంచారో దాని మీద పెంచుతున్నారు. అట్లా పెంచడం కాదు కదా. ఎందుకంటే ఆ పెంచిన దాంట్లో మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన కౌలును పరిగణలో తీసుకోవట్లేదు, అదే రకంగా కుటుంబ శ్రమను పరిగణలోకి తీసుకోవట్లేదు, అదే రకంగా యంత్రాలు, ముడి సరుకులు, వీటన్నిటిని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎరువులు, పురుగుల మందుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అదే రకంగా మన పశువులకు సంబంధించిన శ్రమ కూడా పెరుగుతా ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఏదో పోయినసారి పెంచిన దాని మీద పెంచుతామనే దాని గురించి చెప్తే ఎట్లా? సిఎసిపి రిపోర్ట్ ఏం చెప్పింది? సిఎసిపి ఇదే అంశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఏదైతే 2 లక్షల రుణమాఫీతో రైతులైతే పూర్తి స్థాయిలో మరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంట్లో ఎవరైతే రాని వారు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ రోజు తర్వాత రేపటి నుంచి మరి క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, తర్వాత మరి ఆ ప్రభుత్వంకి సంబంధించిన మరి ఎవరైతే పార్టీకి సంబంధించిన నేతలను కూడా సంప్రదించి ఈ యొక్క రుణమాఫీ విషయంలో
టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే అందరికీ కూడా సమగ్రంగా రుణమాఫీ జరుగుతుంది. మొత్తానికి మొదటి విడత, రెండో విడత, మూడో విడత రుణమాఫీ ఈరోజు పూర్తవుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం రోజున ఇది రుణమాఫీ చేయడానికి మరి తెలంగాణ సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరి ఇదే మరొక డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.